దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు వెలువడి ప్రభుత్వాలు కూడా ఏర్పాటయ్యాయి. అయితే ఎన్నికల్లో ఈవీఎంల పాత్రపైన ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చునని పలువురు చెబుతున్న నేపథ్యంలో ఇక మీదట కూడా పేపర్ బ్యాలెట్లలోనే వినియోగించాలని రాజకీయ నేతలైతే కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈవీఎంల వాడకంలో అయిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. 122 దేశాల్లో ఈవీఎంలు వినియోగించడం లేదని అన్నారు. చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలకి ఈవీఎంలపైన అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇక మన దేశంలో మాత్రం అనుమానాలను, ఆరోపణలను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించుకోకూడదని అన్నారు. ఇక పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలను జరపాలని డిమాండ్ చేశారు. is doubtful. Then why this India is not accepting that? Now this is time. All democratic progressive elements put together and see that this momentum should be developed throughout India about the EVMs. And the next elections, EVMs should not be here. Such a movement it is necessary, and we demand the central government also should discuss about this and withdraw the EVMs. Otherwise, it is encouraging the false and manipulated results. This is the time to discuss about the EVMs. The throughout the world, 122 countries, there is no EVMs system, including the leading countries. All countries are banned of the EVMs, and they are going for the paper ballot, including America, Japan, everything. Such a worldwide accepted of that EVMs is doubtful. Then why this India is